హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇన్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఫైనల్ లిస్ట్ అనమాట. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ముందుగా వచ్చేసి ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ఆన్ ద బేసిక్ ఆఫ్ ది రిటర్న్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఆన్ 11/5/2018 అండి. 2018 రోజున అంటే 2018 ఇయర్లో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే జరిగిందండి. అలాగే వీటికి సంబంధించినటువంటి సర్వీస్ వెయిటేజ్ మార్క్స్ అండ్ క్వాలిఫికేషన్ వెయిటేజ్ మార్క్స్ అండ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ హెల్డ్ ఫ్రమ్ 3/8/2023 రోజున జరగడం జరిగింది వీటికి సంబంధించి. అలాగే థర్డ్ స్పెల్ వచ్చేసి 15/4/2024 రోజున, అలాగే 16/4/2024, అలాగే 25/4/2024ల ఇక వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగడం జరిగిందండి. ఇక వీటికి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే పోస్ట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ ఇన్ తెలంగాణ వైద్య విధాన పరిషత్లో మీకు ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టెస్ అయితే ఉంటాయండి. దీనికి సంబంధించి ఫాలోయింగ్ హాల్ టికెట్స్ నెంబర్స్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ దిస్ అబోవ్ సెట్ దిస్ పోస్ట్. ద సెలెక్షన్స్ ఆర్ పబ్లిష్డ్ హియర్ విత్ ద సబ్జెక్ట్ టు ది ఫాలోయింగ్ కండిషన్స్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దట్ ద క్యాండిడేట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఫిజికల్ ఫిట్ ఫర్ దిస్ పోస్ట్. అలాగే దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే రూల్స్ అయితే ఉంటాయి కదా, వాటికి సంబంధించిన రూల్స్ ప్రకారమే ఈ రిక్రూట్మెంట్ జరిగిందంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ డిపార్ట్మెంట్స్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. హాల్ టికెట్స్ వైజ్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అనేది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఇక సెలెక్టెడ్ డిపార్ట్మెంట్ సంబంధించి తెలంగాణ వైద్య విధాన పరిషత్, అలాగే సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ ముందుగా వచ్చేసి గాంధీ మెడికల్ హాస్పిటల్స్ కానీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కానీ, తెలంగాణ వైద్య విధాన పరిషత్, అలాగే గౌట్ డెంటల్ హాస్పిటల్స్ కానీ చాలా హాస్పిటల్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. దానికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో క్లియర్గా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించిన పూర్తి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ ఉంటుందండి. ఇట్ ఈస్ if it comes to the notice of the commission later that any candidate has pursued in false information or the selection is not in order due to any act of commission of any candidate, then her is provisional selection is liable to cancelled. ఒకవేళ మీకు ఏదైనా ఈ సెలక్షన్ ప్రొసీజర్లో మీరు ఏమైనా తప్పు చేసినా, ఏదైనా ఇల్లీగల్ ఇష్యూస్ ఉన్నా కానీ మీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ లేదా మీ యొక్క సెలెక్టెడ్ క్యాండిడేట్ సంబంధించి అయితే మీరు రిజెక్ట్ అయితే అవుతారంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి పూర్తిగా టీజీపీఎస్సీ రూల్స్ ప్రకారమే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే గెజిట్ నెంబర్ 60 ప్రకారం వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేది జరగడం జరిగింది. అలాగే వీటికి సంబంధించినటువంటి రిలిక్విష్మెంట్ అంటే వాటికి సంబంధించి ఎవరైతే పోస్ట్ వద్దనుకుంటారు కదా, వాటికి సంబంధించి కూడా రిలిక్విష్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇన్ ద డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీకి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్స్ కూడా త్వరలో అవైలబుల్గా ఉంటాయి. లింక్స్ రాగానే మీకు క్లియర్గా అప్డేట్ చేస్తానండి. వెల్ఫేర్ డైరెక్టర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ ల్యాబ్ టెక్నీషియన్ ఇన్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ సంబంధించి ఇఫ్ దే సో డిజైర్ ఫ్రమ్ ది 11/7/2024 to 14/7/2024 through the web link is provided on. ఫ్రెండ్స్, ఇక మనకు రిలిక్విష్మెంట్ లింక్స్ వచ్చేసి 11/7/2024 నుంచి 14/7/2024 వరకు మీకు కమిషన్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. అక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక మనం పోస్టుల విషయానికి వచ్చినట్లయితే కొన్ని వేకెన్సీస్ అయితే ఫుల్ఫిల్ అయితే కాలేదండి. 16 వేకెన్సీస్ వచ్చేసి నాన్ అవైలబిలిటీ పోస్టెస్ ఉండడం వల్ల ఇక్కడ అన్ఫిల్డ్ అయితే కావడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే 19 వేకెన్సీస్ వచ్చేసి రిమ్స్లో ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్ కెప్ట్ ద వేకెంట్ యాజ్ పర్ ద ఇన్ టర్మ్ ఆర్డర్ ఆఫ్ ది ఆనరబుల్ హైకోర్టు ప్రకారం ఇక్కడ కొన్ని కోర్టు కేసెస్ వల్ల ఇక్కడ 19 పోస్టెస్ అనేది ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ అలాగే 35 అలాగే 1 వచ్చేసి ఇక్కడ నల్గొండ డిస్టిక్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది 36 అన్నమాట. మళ్ళీ ఇంకొక పోస్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ ఖమ్మంకి సంబంధించి 37. అలాగే 1 పోస్ట్ వచ్చేసి ఎస్టీ అండి వరంగల్ డిస్టిక్. అలాగే 1 పోస్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీని హైదరాబాద్ డిస్టిక్ సంబంధించి ఉంది. ఇక్కడ 35, 36, 37, 38, 39 పోస్టెస్ అయితే ఉండడం జరిగింది. 40 పోస్టెస్ అయితే ఉండడం జరిగిందండి. ఒకటి హైదరాబాద్ డిస్టిక్ కెప్టెన్ పెండింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి
టోటల్గా 30-40 పోస్టర్స్ వచ్చేసి ఇంకా అన్ఫిల్డ్ అయితే కాలేదు. ఈ పోస్టర్స్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేస్తారో లేదంటే ఏం చేస్తారో అనేది ఇక ముందు తెలియాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్కి టీజీపీఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది.